పేరుకే ఎమ్మెల్యేలం చేతులా రూపాయి లేదు. ఏ డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం. చావులు పెండ్లిళ్ళు వీటికి పోడు తప్ప అభివృద్ధి ముచ్చటే లేదు. అందుకేనా తాము ఎమ్మెల్యేలమైంది అంటూ నిట్టూరుస్తున్నారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా ఆ ఎమ్మెల్యే గురించి. ఆ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనపైనే. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందినవాడు కావడం విశేషం. ఆ హస్తం పార్టీ ఎమ్మెల్యే తీరు సర్కార్కు మింగుడు పడడం లేదా? ఆయన వాయిస్ కి మిగతా ఎమ్మెల్యేలు కోరస్ కలపడం హెడేక్ గా మారిందా? ఇంతకు కంట్లో నలుసులా తయారైన ఆ శాసనసభ్యుడెవరు? కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి 25 కోట్లివ్వాలని డిమాండ్. ఎన్ఎం డిమాండ్కు అధికార విపక్ష ఎమ్మెల్యేల మద్దతు. గతంలోనూ రేవంత్ సర్కార్పై ఎన్ఎం అసంతృప్తి గళం. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మరో ఎమ్మెల్యే హాట్ టాపిక్ గా మారారు. గతంలో అనిరుద్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేలు లాంటి వాళ్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ కలకలం రేపితే, ఇప్పుడు మరో ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో కొత్త చర్చకు తెరలేపారు. ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ చేయలేకపోయామంటున్నారాయన. చావులు పెండ్లిలు శుభకార్యాలకు వెళ్లడం తప్ప చేసిందేమీ లేదని చెప్పుకొస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా నియోజకవర్గానికి ఏడాదికి 25 కోట్ల రూపాయల నిధులివ్వాలని, అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారన్నది ఆయన ప్రతిపాదన. ఎన్ఎం ప్రతిపాదనకు అందరూ ఎమ్మెల్యేల మద్దతు దక్కుతోందట. ఆయన వాదనకు అధికార విపక్ష ఎమ్మెల్యేలంతా జై కొడుతుండడం సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. ఇవ్వలేమంటే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, ఇద్దామంటే నిధులలేమి సమస్యగా మారిందట. ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు, 119 నియోజకవర్గాలకు దాదాపు 3000 కోట్లు ఏడాదికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్కార్ ఖజానాలో పైసల్లేక సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదన్న విమర్శలు ఫేస్ చేస్తోంది రేవంత్ సర్కార్. అలాంటిది ఎమ్మెల్యేలకు ఏడాదికి 25 కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఒక్కో ఎమ్మెల్యేకు నేరుగా 25 కోట్లిస్తే ఇక మంత్రులను ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకుంటారన్న టాక్ కూడా నడుస్తోందట. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిందట. వాస్తవానికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కొద్ది కాలం పాటు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఆయన 25 కోట్ల నిధులివ్వాలన్న ప్రతిపాదనపైనే చర్చ జరుగుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వ తీరుపై ఫస్ట్ టైం అసమ్మతి రాగం వినిపించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డేనట. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో అనిరుద్ వెనక ఉండి నడిపించిందంతా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డేనని పార్టీలో ఓ చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల మీటింగ్ తరువాత ఒక ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారంలోనూ పెద్ద దుమారమే నడిచింది. ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ తరువాత మరో ఎపిసోడ్లో ఏకంగా అప్పటి హైదరాబాద్ సిపిగా పనిచేసిన సివి ఆనంద్ పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంతే జోక్యం చేసుకుని ఎమ్మెల్యే ఎన్ఎంను మందలించారనే టాక్ అప్పట్లో వినిపించింది. ఇక ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్ల నిధులివ్వాలన్న ఎన్ఎం ప్రతిపాదన సర్కార్కు ఇబ్బందికరంగా మారిందట. ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు జరగడం లేదంటూ, గ్రామాల్లో పనులు చేయలేక తిరగలేకపోతున్నామని కామెంట్స్ చేస్తూ 25 కోట్ల ప్రతిపాదనకు బీజం పోశారు ఎన్ఎం. సొంత పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారాయట. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పరిధిలో 25 కోట్ల ఫండ్స్ ఇవ్వాలంటూ గొంతెత్తుతున్న ఎన్ఎంకు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెరుగుతోందట. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో వరుస పరిణామాలు సర్కార్ను పార్టీని ఒక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంత్రుల పంచాయతీ పీక్స్కు చేరింది. అటు ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతలో ఎన్ఎం సరికొత్త ప్రతిపాదనతో
సర్కార్ను సతమతం చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఎన్నం కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నం ఎందుకిలా వ్యవహరిస్తున్నారు, ఏమైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనేది సొంత పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదట. ఈ క్రమంలో దీంతో ఎన్నంను ఎలా డీల్ చేయాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే ఎన్నం దారిలోకి వస్తారా, లేక ఎన్నం ప్రతిపాదనకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.